మీరు నిన్న ఒక వీడియో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుతున్నారు. నిన్ననే కాదు పేరు నానన్న ఎప్పుడు వీడియో చేసినా సరే, ఎప్పుడూ కూడా జనాలు నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇతను పెద్ద కామెడీ యాక్టర్‌లా కామెడీ చేస్తా ఉంటాడు. నిన్నటి రోజున వంశీని కలవడానికి వాళ్ళ ఇంటికెళ్ళినట్టున్నాడు. అక్కడ వంశీ కళ్ళ ముందరే ఉన్నాడు. హ్మ్. వంశీ ఏడి అని చెప్పి అడుగుతున్నాడు. నాకైతే చాలా నవ్వు అనిపించింది. అదీ కాకుండా ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది. వెంటనే స్ట్రైక్ అయింది నాకు ఆ విషయం. ఏంటంటే, "అన్నా వంశీ అన్న నువ్వు గుర్తుపట్టలేకపోతే నువ్వు లోపలికెళ్ళాక మళ్ళీ బయటకొచ్చిన తర్వాత నిన్నెంతమంది గుర్తుపట్టరు అన్నా? నువ్వు కూడా 1 వీక్‌లో లోపలికెళ్తున్నావు కదా! నువ్వు కూడా చాలా స్కామ్స్ చేసావు కదా! నువ్వు కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టావు కదా! చాలా మంది చావుకు కారణమయ్యావు కదా! నిన్ను కూడా లోపలేస్తున్నారు కదన్నా! నాకు నీ పరిస్థితి ఆలోచిస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది. పేరు నానన్న నువ్వైతే ఖచ్చితంగా 1 వీక్‌లో ఎళ్ళబోతున్నావు. మనోడు కొడాలి నాని ఏమన్నా ఏదో పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు బెల్ట్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ బెల్ట్ లాగా. కొన్ని రోజులు ఆ బెల్ట్ చూపించి తప్పించుకుంటాడు. ఫస్ట్ ఫస్ట్ నాకు తెలిసి నువ్వే ఎళ్ళిపోబోతున్నావు. పాపం ఈరోజు నువ్వు ఎలా అయితే మన వల్లభనేని వంశానని కామెడీ చేసి ఏడు వంశీ అని చెప్పి ఎదురుగున్న మనిషిని అడిగావో, నిన్ను కూడా అదే విధంగా అడుగుతారన్నా. ఒక నెల రోజులు జైల్లో ఉన్నావనుకో, రూపు, రేఖ మొత్తం మారిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు స్కాములు చేసి నిన్ను నువ్వు ఇరికించుకొని, నీ కొడుకుని ఇరికిచ్చి, నీ భార్యని ఇరికిచ్చి, అందరినీ ఇరికిచ్చావు. మళ్ళీ ఏదో పెద్ద పత్తిత్తులాగా పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి, లోకేష్ గురించి మాట్లాడతావు. వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో నీ మీద సరిగ్గా కాన్సంట్రేషన్ చేయట్లా. ఎందుకంటే నువ్వు కామెడీ పీసు కాబట్టి నీ గురించి పట్టించుకోవట్లా. పట్టించుకునుంటే నువ్వు చేసిన తప్పులకి నువ్వు ఎప్పుడో లోపలికెళ్ళిపోయి ఉండేవాడివి.